ఇంతకీ ఆళ్ల నాని రాకముందే కాక మొదలైంది. ఆయన రావొద్దని టీడీపీలోని ఓ వర్గం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళ వాదన ఏంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి చాలా మంది నేతలు టీడీపీ, జనసేన పార్టీలో చేరారు. తాజాగా వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు ఆళ్ల నాని. అయితే ఆయన టీడీపీలో చేరికను ఏలూరులోని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆళ్ల నానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్ వెంకటరత్నం ఓ వీడియో విడుదల చేశారు. ఆళ్ల నాని కాపులకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉండగా చేసిన పనులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ మారినా ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మీరు చేసిన అరాచకాలను తాము మర్చిపోలేదంటున్నారు. 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన దుర్మార్గం మన యొక్క పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ఎవరూ చేయలే. ఈ నెల 9న ఆళ్ల నాని టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆళ్ల నాని టీడీపీలో చేరే కార్యక్రమానికి గైర్హాజరు కావాలని ఎమ్మెల్యే చంటితో పాటు పలువురు ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. 3-4 రోజుల క్రితమే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు సిద్ధం కాగా ఏలూరులోని స్థానిక టీడీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి అచ్చెన్నాయుడు వారితో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆళ్ల నాని చేరికను వాయిదా వేసింది టీడీపీ అధిష్టానం.